ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఈ యొక్క మంచి వాగ్దానము, శ్రేష్టమైన వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. సహోదరి సహోదరుడా, దేవుడు ఆయన యందు విశ్వాసముంచిన వారిని, నమ్మిక ఉంచిన వారికి తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఆయన యందు విశ్వాసముంచి నమ్మిక ఉంచిన వారి చుట్టూ దేవుడు తానే రక్షణ కవచముగా ఉన్నాడు. ఆశ్రయముగా, సజీవమైన సన్నిధిగా వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. నేను వారికి శాశ్వత జీవం ఇస్తూ ఉన్నాను, వారు నశించరు. తన యందు భయభక్తులు గలవారి చేయి విడువడు, వారిని శాశ్వతంగా కాపాడుతాడు. మనం పడిపోయినా కానీ తిరిగి లేవగల శక్తి ఆయన ఇస్తాడు. చెయ్యి పట్టుకొని ఆయన పైకి లేవనెత్తుతాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం ప్రకారము తన పట్ల భయభక్తులు గలవారి చుట్టూరా యెహోవా దూత ఆవరించి వారిని రక్షిస్తాడు. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడగు దేవా, ప్రేమస్వరూపియగు దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, సమాధానకర్తయగు దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు నీవు మా చుట్టూరు ఉండి రక్షిస్తున్న విధానాన్ని బట్టి వందనములు. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరిచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాల్ని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.